హల్లెలూయా. ఇప్పటివరకు పాటల ద్వారా ప్రభువుని మహిమపరిచి ఉన్నాం. ఆయన చేసినటువంటి మేలులను, ఆయన ఎట్టి దేవుడు, ఆయన యొక్క గొప్పతనం ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటున్నాం. ప్రభు అంటే మనకి చాలా ఇష్టం, చాలా ఇష్టం కదా. ఇష్టమేనా? ఇష్టమా? ఇష్టమా? ఏమన్నా ఇష్టమా కాదా అని అడిగాను. నేను ఏం అడగలేదు మిమ్మల్ని. నేను అడిగింది ఏంటి, మీకు ఇష్టమా అని అడిగా. ఇష్టమా? ఇష్టం లేదా? ఇష్టం లేదన్నా ఎవరేమనరు, ఇష్టం ఉందన్నా ఎవరేమనరు కదా. చెప్పొచ్చు. ఇష్టమా? ఇష్టమేనా? మంచిది. హల్లెలూయా. మంచిది. ఒక కీర్తన చదువుకొని ప్రభు యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రభువు దేవుడు పేతురుని ఇదే మాట అడిగాడు. మీరు ఎందుకనో అట్లాగా ఫీల్ అవుతున్నారు, కానీ పేతురు కూడా పాపం చాలా ఫీల్ అయి ఉంటాడు. ఏమని? నేనంటే నీకు ఏమడిగాడు? నేనంటే నీకు ఇష్టమా అని అడిగాడు. ఏం చెప్పాడు పేతురు? మరి మీరు ఎందుకని ఆలోచిస్తున్నారు? ఇష్టమే ప్రభువా అన్నాడు. వెంటనే ప్రభు మళ్ళీ అడిగాడు. ఏమడిగాడు? నేనంటే నీకు ఇష్టమా? మళ్ళీ ఏమన్నాడు? మూడోసారి అడిగాడు. ఏమని? నేనంటే నీకు ఇష్టమా అని అడిగాడు. ఇప్పుడు పేతురు మూడోసారి ఏమన్నాడు? నాకు ఎంత ఇష్టం ఉందో నీకు తెలుసు కదయ్యా అన్నాడు. హల్లెలూయా కదా. నేను అడిగినా, నువ్వు అడిగినా, ఎవరైనా అడిగినా సరే ప్రభువుని మనం ఎంత ఇష్టపడుతున్నామో, ఆయన మీద ఎంత శ్రద్ధ పడుతుందో, ఎంత శ్రద్ధ మనం చూపిస్తున్నామో నాకు తెలియకపోవచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, అసలు నీకే తెలియకపోవచ్చు, కానీ ఎవరు తెలుసు? ఆయన తెలుసు కదా. హల్లెలూయా. సో చిన్న కీర్తన చదువుకుందాము. దావీదు రాసినటువంటి కీర్తనలో నుంచి ఒక కీర్తన చదువుకొని ప్రభు యొక్క ధ్యానంలోకి వెళ్దాము. దావీదు రాజు రాసినటువంటి కీర్తనలో నుంచి 15వ కీర్తన. 15వ కీర్తన. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కొండెములాడడు, తన చెరికానికి కీడు చెయ్యడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీ గీయడు. నిరపరాధిని చెరుచుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రభువా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క భక్తుడైనటువంటి దావీదు ప్రభువా తను చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ, నాయనా ఇటువంటి తను నీతో ముచ్చటించినటువంటి ఈ మాటలను మేము ధ్యానం చేయించుండగా నీకు కృప దయచేయండి. నాయనా నీకు ఆత్మ మాకు దయచేయండి. పలుకువాడవు నీవేనని ప్రభువా మేము విశ్వసిస్తున్నాం. నాకును ప్రభు మీరు ఏం నేర్పదగిన ఉన్నారో మీరు దాన్ని నేర్పించి మమ్మల్ని నాయనా అట్టి విధంగా జీవింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభు అయిన దేవుని గురించినటువంటి కీర్తన దావీదు రాశాడు. ఈ కీర్తన మామూలుగా దావీదు చాలాసార్లు చాలా కీర్తనలు రాశారు. ఇది ఏదో సందర్భం వస్తేనో, ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించడమో, లేదంటే ఒక సందర్భంలో దేవుణ్ణి ఏదైనా మేము తలుచుకొని స్తుతించడమో కాదు. కానీ అతడు ఏమనుకున్నాడంటే, ఒకసారి దేవుడి మీద ఒక కీర్తన రాద్దాం అనుకున్నాడు. ఆ కీర్తన రాసినప్పుడు మరి ఏ విధమైనటువంటి కీర్తన అనుకున్నాడంటే, దేవుణ్ణి క్వశ్చన్ చేద్దాం అనుకునేటువంటి కీర్తన. ఈ క్వశ్చన్ ఎవరు చేశాడు? దావీదు.
ఎవరిని చేశాడు క్వశ్చన్? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా ఇదేనండి. ఏమడిగాడు? నేను ఎవరిని ప్రశ్నిస్తున్నాడు అని చెప్పాను? దేవుణ్ణి. ఇది జనుడికి వేసినటువంటి ప్రశ్న కాదు, ఇది దేవుడికి వేసినటువంటి ప్రశ్న. అలాగే రిప్లై కూడా తను చదువుకున్నటువంటి గ్రంథంలో నుంచి, తను చదువుకున్న పెద్దలు చెప్పినటువంటి విషయాల నుంచి, ఆయనకున్నటువంటి అవగాహన నుంచి కన్క్లూజన్ కూడా ఇస్తున్నాడు. అంటే ఇది కదా కావాల్సిందని చెప్పుకుంటూ వస్తున్నాడు. చూసినట్టయితే ఫస్ట్ వచనం ఏముందంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? చూడండి, ప్రతి మనిషికి కూడా, ఒక మనిషి బ్రతుకుతున్నప్పుడు అతని దగ్గరికి ఎవరు వస్తారు? అతిథులు వస్తారు. 2 పదాలు జ్ఞాపకం చేస్తాను మీకు, చాలా వరకు తెలియనటువంటి పదాలు, అర్థం తెలియనటువంటి పదాలు. అతిథి, అదితి. 2 పదాలు ఒకేలా ఉన్నాయి కదా. అతిథి, అదితి. అతిథి అంటే అర్థం ఏమిటంటే ఆ తిథి. తిథి అంటే ఏనండి, తిథి అంటే డేట్. ఏంటిది? తిథి అంటే అతిథి అంటే చెప్పకుండా వచ్చినోడు అని అర్థం. అతిథి అంటే అతిథి. అతిథి అంటే ఎవరు? మనం ఇన్వైట్ చేస్తే వచ్చినోడు. తేడా ఉంది కదా. చెప్పకుండా వచ్చినోడు, సడన్గా వచ్చేసాము, సడన్గా ముందు చెప్తే ఒక మాట బాగుండేది కదా అంటారు. అదే మనమే ఇన్వైట్ చేస్తాం ఒక్కోసారి. ఎవరిని? సార్ ఈ టైంకి మా ఇంటికి రండి అని ఒక ఇన్వైట్ చేస్తాం. ఆ టైంలో ఆయన ఇక్కడికి వస్తాడని విషయం ఎవరికి తెలుసు? నీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇది ఎవరన్నారంటే అతిథి అన్నారు. అతిథి, అతిథి. అతిథి అన్నవాడు ఎవరంటే డేట్, నో టైము అలా వచ్చేస్తాడు. వచ్చేసినప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఒక సత్కారాలు చేసుకుంటూ ఉంటాం. అంటే ఒక మంచి మర్యాద, చక్కగా వచ్చినోడికి. ఇది ఏంటంట? అతిథిగా వచ్చినోడు. అంటే చెప్పకుండా గవక్కు నీ దగ్గరికి వస్తే నీ గుడారంలో హ్యాపీగా దర్జాగా కూర్చోగలిగినోడు ఎవరు? అతిథులు వచ్చినప్పుడు వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే కాలు మీద కాలు తీ అంటారా? ఒకవేళ మీ ఇంట్లో మంచి సోఫా ఉందనుకోండి, మంచి సోఫా, మీరు కుర్చీ వేసారు పక్కన, గబగా వెళ్ళాడు సోఫాలో కూర్చున్నాడు, ఏమంటారు? సోఫాలో నుంచి లేచి నువ్వు కూర్చో అంటారా? అంటే అతిథి అంటే ఎవరు అంటే హీ ఫీల్స్ దట్ ఆయన ఏం చేస్తే అది మనం ఏమనం అసలు. ఇంకా నేను విన్నటువంటి బోధకులు కూడా అనేక మంది అతిథుల గురించి చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అతిథి యొక్క సత్కారాలు చాలా బాగా చేస్తారంట మనుషులు. మంచోళ్ళు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు ఒకలాగంట, ఇష్టం లేని వాళ్ళు వచ్చినప్పుడు కూడా చేయాలిగా. వచ్చినప్పుడు మరి ఉంటున్నారా? ఏంటిది? ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చినప్పుడేమో ఒకలాగా ఉంటుందంట, ఇష్టం లేని వాళ్ళు వచ్చినప్పుడేమో ఒకలాగా ఉంటుందంట. ఇప్పుడు అతిథి అతిథే. మరి అతిథిగా ఉండవలసినటువంటి లక్షణములు ఉన్నవాడు ఎవరు? ఎవరి గృహంలో? నీ గృహంలోనా? నా గృహంలోనా? కాదు కదా. ఎవరి గృహంలో ఉంటాడంట? దేవుడి గృహంలో అతిథిగా ఉండవలసినటువంటి వాడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అయ్యా? ఎవరు అడుగుతున్నాడు ఈ మాట? దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు అడిగాడు తెలుసా ఈ మాట? అసలు దావీదు అనేక సార్లు తను ఎలా ప్రయాణించాడంటే ఒక దేశలాగా ప్రయాణించాడు. ఆ ప్రాంతాలకి ఈ ప్రాంతాలకి యోదయారణ్యం అంతా తిరిగాడు, రామారణ్యం అంతా తిరిగాడు. దేనికంటే భయం. ఏదో ఒక ఇంటికి ఎవరికో దగ్గరికి వెళ్ళేసేసి అలా తలవాల్చుకున్నాడు. ఒకనొక సమయంలోనంట దావీదు తన శత్రువులకు చిక్కిపోయాడు. తన శత్రువుడి పేరు ఫిలిస్తీయులు. ఎవరు? ఫిలిస్తీయులు అనేటువంటి జనాలకి నేను దొరికిపోయాడు. దొరికిపోతే ఇప్పుడు ఏం చేయాలి? మరి ఆయన చంపేస్తారుగా అన్నప్పుడు దేవుడు అతనికి ఒక ఆలోచన ఇచ్చాడంట. నువ్వేం చేస్తావంటే నువ్వు పిచ్చోళ్ళ యాక్షన్ చేయాలంట. హల్లెలూయా. ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. పిచ్చోళ్ళ యాక్షన్ చేయాలంటే ఎరి చూపులు చూసుకుంటా అలాగా ఇలాగా అంటా ఉంటే అమ్మ వీడికి ఆల్రెడీ వీడికి ఎక్కేసింది పిచ్చి, ఇది చంపటం అనవసరం, మనం వీడికి చక్కగా మటన్ కూర పెట్టి భోజనం పెట్టి పంపేంట్రా అన్నారంట. హల్లెలూయా. ఏమన్నారు? ఏం పెట్టారు?
అందుకనే దావీదు తన దగ్గర ఒక కీర్తనలో రాసుకున్న, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును ఊరికే చేశారనుకుంటున్నారా? అతడు పిచ్చోళ్ళలాగా యాక్ట్ చేస్తూ ఉంటే నిజంగానే ఆ పిచ్చి పట్టేసిందేమో అనుకొని, ఈ పిచ్చోని నేను చంపుదావులేరా బాబు, ఇంకో గొర్రెని కోసి మంచి భోజనం పెట్టి పంపిస్తాను వీడికి, వీడు అయ్యపోయి ఇక్కడే పోయేటట్టున్నాడు అని చెప్పి ఏం చేశారంట, మంచి మేకను చక్క గొర్రెను కోసి మంచి మాంసం అంతా వేసి భోజనం పెట్టారట. హల్లెలూయా. అందుకని అతడు ఏమని రాసుకుంటున్నాడంటే, అసలు ఎట్టకు అతిథి సత్కారాలు పొందాలంటే దేవుడి గృహంలో ఎవడు ఎలిజిబుల్ ఉంటారు? ఎలిజిబిలిటీ ఉంటుందా అసలు? దేవుడి గృహంలో దేవుడికి నివసించేటువంటి ఆ స్థలంలో, దేవుడు నివసించేటువంటి ఆ యొక్క పరలోకంలో అతిథిగా అంటే చక్కగా ఒక మర్యాదపూర్వకమైనటువంటి సత్కారాలు పొందుతూ చక్కగా బ్రతికేది ఎవరికి ఉండిద్ది? కుదురుద్దా అసలు? ఎవరికైనా కుదురుద్దా మామూలుగా? అసలు ఎవరికి కుదరదు కదా. కానీ ఎవరికి కుదిరిద్దని అడుగుతున్నాడు. అది కుదరదని ఆయనకి తెలుసు, కానీ ఎవరికి కుదిరిద్దయ్యా అని అడుగుతున్నాడు. అని కింద అంటాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడు ఎవడు? నీ గృహం ఒకటి, రెండోది ఏమంటున్నాడు? పరిశుద్ధ పర్వతం. చూడండి, గృహం అంటే పరలోకము, పరిశుద్ధ పర్వతం అంటే ఆలయం. వింటున్నారా? రెండు విషయాలు. ఒకటి గృహం అంటే ఆయన ఉండేది ఎక్కడ, నెక్స్ట్ ఇంకొకటి ఉందంట పరిశుద్ధ పర్వతం ఉంద. అంటే ఇది ఏంటిదంటే, ఇది సింబాలిక్ గా ఉన్నటువంటి ఒక ప్రాంతము. దేవుడు ఈ పర్వతం మీద ఉంటాడు. అక్కడ ఆ ప్రజలకి ఏముందంటే, సీనాయి పర్వతం, సియోను కొండ ఉంది కాబట్టి, సియోను పర్వతం అక్కడ ఆ ఏరియాలో ఉంది కాబట్టి ఆ పర్వతాన్ని ఏమనుకున్నారు వీళ్ళు పరిశుద్ధ పర్వతం అనుకున్నారు దాన్ని. అట్లాంటి పర్వతం మీద ఆ ఆలయంలో ఉండాలంటే, అంటే దేవుడి యొక్క స్థితిలో ఉండాలంటే, ఆయన పరలోకంలో ఉండాలంటే ఏ క్వాలిఫికేషన్ కావాలి? అదే విధంగా నీ ఆలయంలో నివసించాలంటే ఏ క్వాలిఫికేషన్ కావాలి? రెండు క్వశ్చన్స్ అడిగారు. ఒక క్వశ్చన్ ఏమో నీ దగ్గర ఉండాలంటే శాశ్వతంగా నీ గుడారంలో అతిథిలాగా, అతిథి అంటే మంచి మర్యాదలు పొందుకుంటా ఉండాలంటే ఏం చేయాలి? రెండోది నీ పరిశుద్ధమైనటువంటి ఆలయంలో అనగా పరిశుద్ధ పర్వతంలో మీద ఉండాలంటే నేనేం చేయాలి అని రెండు ప్రశ్నలు అడిగినప్పుడు తను సమాధానాన్ని పొందుకుంటున్నాడు. ఎక్కడి నుంచి పొందుకుంటున్నాడు అంటే, తన హృదయమే తన సమాధానం చెబుతుంది. జాగ్రత్తగా ఇది దేవుడు చెప్పలేదు, హృదయముతో దేవుడు చెప్తే హృదయము దావీదు చెప్తుంది. హల్లెలూయా. ఎవరు చెప్తే? ఇప్పుడు నీలోని నాలోని వచ్చేటువంటి ప్రభువుని గురించినటువంటి వచ్చేటువంటి తలంపు ఏది కూడా నీ స్వతహాగా రాలేదు. అసలు దేవుడి గురించి తలంపులు ఒకటి వస్తుంది, మనకు కూడా వస్తూ ఉంటాయి. ఆ తలంపు నీకు దేవుడిస్తే వచ్చింది. అదే విధంగా ఒక దరిద్ర పని చేయాలని కూడా ఒక తలంపు వచ్చింది. ఆ తలంపు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చారు. అది సాతానిస్తే వచ్చింది. మన కర్మ ఏంటంటే, అంటే మన కర్మ అనకూడదు కదా అని, మన దరిద్రం ఏంటంటే మనం ఎక్కువ ఆడు చెప్పింది ఏం చెప్పింది వదిలేస్తాం. ఎవరు చెప్పింది? ఆడేమో ఏదో చెప్తాడు, ఎవరు సాధారణంగా చెప్పంగానే అది మనం పొలాన్ని వేసుకుంటాము. ఏం చెప్పిందేమో ఈ సంగతి పక్కన పెట్టాయా చాలా చూద్దామంటాం. అందుకని ఏమన్నాడంటే, యథార్థ ప్రవక్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకు వాడే. హల్లెలూయా. ఏంటంట ఇక్కడ కరెక్ట్గా చూసినట్లయితే ఒక 7 పాయింట్లు చెప్పాడంటే, ఎక్సలెంట్ పాయింట్లు. 7 పాయింట్లు ఉంటాయి అక్కడ. 7 పాయింట్లు నేను చెప్తా ఉంటాను ఒక్కొక్కటి. ఫస్ట్ పాయింట్ అంట, యథార్థత ఉండాలంట మనుషులు. ఏముండాలి? యథార్థత. ఏంటి యథార్థత అంటే? ఏమిటి యథార్థత అంటే? యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టు. నీవు యథార్థత అనే పదానికి కరెక్ట్గా నిర్వచనం నీకు నువ్వే. నువ్వు అద్దం ముందు నుంచుంటే ఏమైతే కనిపిస్తుందో అదే యథార్థం. ఏది? నువ్వు అద్దం ముందు నుంచున్నావు, నుంచున్నప్పుడు ఏం కనిపిస్తుంది నీకు? ఏం కనిపిస్తుందో అది యథార్థం. ఏంటంటే నువ్వు ఎలాగున్నావో అది నీకు కనిపిస్తుంది. అదే విధముగా నువ్వు బైబిల్ని కనుక ఎదరబెట్టుకుంటే, బైబిల్ని కనుక ఎదరబెట్టుకోవడం అంటే ఎట్టు పెట్టుకోవడం కాదు, ఎదరబెట్టుకొని చదువుకుంటా ఉంటే, దాన్ని అర్థం చేసుకుంటా ఉంటే
నీ యథార్థత ఎంతవరకు ఉంటుంది అనేది నీకు కూడా అర్థమవుతా ఉంటుంది. ఎందుకంటే యథార్థమైనటువంటి హృదయం కలిగిన వాడు ప్రభు అయిన దేవుడు మన ముందు ఉంటున్నాడు. ఆయన ఎలా ఉంటున్నాడంటే ఒక అర్థం నుంచున్నట్టుగా నుంచున్నాడు నీ ముందు. నువ్వు చూస్తున్నప్పుడు నీ యొక్క పోలిక ఏ విధంగా కనిపించాలి ఇప్పుడు అంటే ఆయనలాగా కనిపించాలి. ఆయనలా కనిపించట్లేదండి మాకు, నీ అర్థం ముందు నుంచి చూసుకుంటుంటే, లేదు నా జీవితం నేను ఇలా పెట్టుకొని చూసుకుంటుంటే నాకు ఆయనలా కనిపించట్లేదు నేను అంటే అర్థం ఏంటంటే యథార్థత ఎవరిలో లేదు, మనలో లేదు, మనలోని నాలోని కూడా లేదని అర్థం. ప్రభు అయిన దేవుడు ఆయన యొక్క హృదయంలో, ఆయన యొక్క నివాస స్థలంలో, ఆయన యొక్క ఆలయంలో మనం గనక ఒక మంచి గెస్ట్ లాగా ఫీల్ అయ్యి బతకాలంటే, ఒక ఉన్నతమైనటువంటి చక్కగా బ్రతకాలంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకోవాలనుకుంటే ఎలా ఉండాలంట? యథార్థత కలిగి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యథార్థత కలిగి ఉండాలంట. రెండో పాయింట్ నీతిమంతుడై. ఎలాగంట? నీతి. ఏంటి అసలు నీతి? నేను విషయం చెప్తాను. చాలా వరకు కూడా ఇప్పుడు ప్రజెంట్ మనుషులు ధర్మం అనుకుంటూ వాటితో మీనింగ్ ఆఫ్ ధర్మం అనేది మర్చిపోయారు. సువార్త అనుకుంటా మన వాళ్ళు సువార్త అంటే కూడా మర్చిపోయారు. నీతి అనుకుంటా అసలు నీతి అంటే ఏంటో కూడా మర్చిపోయారు. నీతి అంటే ఏంటిది అసలు? నీతి మార్గంలో నడిపించుచున్నావు అని రాస్తాడు ఒక దగ్గర కదా. నీ నీతి మార్గంలో నడిపించు. నీతి అంటే అర్థం ఏంటి? నీతి అనే పదానికి అర్థం ఏంటి? నీతి అంటే ఏంటి? నీతిగా బతుకుతున్నావా లేదా అంటే అసలు అర్థం ఏంటి? ఎక్సలెంట్. ఒకటే నీతి అంటే. నీతి అంటే ఆజ్ఞానుసారంగా బ్రతకటమే నీతి. ఆజ్ఞానుసారంగా ఆ ఆజ్ఞలు ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆ ఆజ్ఞని ఎంత ఈజీ చేస్తాడంటే ప్రభు యేసు ప్రభు వారు చాలా ఈజీ చేశాడు. ఏం ఈజీ చేశాడంటే, నువ్వు ఆజ్ఞ మీద అవసరం లేదురా బాబు, కృప మీద ఆధారపడు అన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఆజ్ఞ కాదు అవసరం లేదు, కనీసం నువ్వు అట్లీస్ట్ దేని మీద ఆధారపడు? కృప మీద ఆధారపడు. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఒక నీళ్లు చేత్తో ఎన్ని మొయ్యగలరు అంటే ఏం చెప్తావు మనం? నీకేమేమో నేను చేతికి, నీ చేతికి ఏమేమో నీళ్లు చేత్తో ఎన్ని మొయ్యగలవు నువ్వు అంటే ఏం చెప్తాను? ఎన్ని మోస్తారే? నేను 1 లీటర్ మోస్తాను. ఇలా నేను 1 లీటర్ మోస్తాను. ఎలా? నేను మీకు ఈజీ అవడం కోసం చెప్తున్నా. నేను దాన్ని మార్చేశాను. ఏం మార్చానంటే దాన్ని ఐస్ చేశాను. ఐస్ గడ్డ అయిపోయింది. ఐస్ గడ్డ లీటర్ పట్టుకోలేమా? పట్టుకోగలుగుతాం కదా. సో అంటే ఏమైపోయింది ఇప్పుడు? అంత ఈజీ చేశాడు ఆయన. అటువంటి కష్టమైనటువంటి పని 1 లీటర్ ఒక మామూలు వాటర్ అయితే పట్టుకోగలుగుతాం మనం, పట్టుకోలేము. కానీ ఐస్ అయితే పట్టుకోగలుగుతాం. అంతసేపు ఇట్లా పట్టుకొని ఉండగలుగుతాం కదా. సో అది ఎలా ఈజీ అయిపోయిందో, ఏది లీటర్ నీళ్ళు ఏ విధంగా పట్టుకోలేక తర్వాత ఐస్ అయినప్పుడు పట్టుకోగలుగుతావో, అలాగే యథార్థంగా నిలవటం లేదంటే ఇలాగా ఆజ్ఞలన్నీ చేయటం ఇట్లా బతకలేవు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఈజీ చేస్తాడు. ఇప్పుడు ఒకటే ఆధారపడుతున్నాడు. నువ్వు ఇప్పుడు దేని మీద ఆధారపడు? కృప మీద ఆధారపడు. పౌలు కూడా ఒక సమయంలో వచ్చి తన యొక్క జీవితాన్ని మొత్తం పరిశీలించుకున్నప్పుడు తనకి హృదయంలోనూ తన జీవితంలోనూ అక్కడెక్కడో ఒక ముళ్ళు ఉన్నట్టుగా అనిపించింది. అంట ఏమనిపించింది? ముళ్ళు ఉన్నట్టుగా అనిపించిందంట. ఇదేంటయ్యా అసలు నేను ఇట్లా అయిపోయినని చెప్పి ఆయన ప్రభు దగ్గరికి వస్తే ప్రభు అన్నాడంట, యు డోంట్ వరీ, మై గ్రేస్ ఈజ్ ఎనఫ్ ఫర్ యు అని చెప్పాడంట. నా కృప నీకు, అసలు నీకు ఏంది ఎందుకురా, అసలు నేను నిలవలేకపోతున్నాను అయ్యా, ఇవన్నీ అవసరం లేదయ్యా, నువ్వు నా మీద ఆధారపడు, నేను చెప్పినట్టుగా చేసుకుంటానికి ప్రయత్నించు. ఏం చేయాలి? ప్రయత్నించాలి. ఎవడను కూడా దేవుడిని చూడలేదు అని ఎలా ఉందో, ఎవడను కూడా ధర్మశాస్త్రాన్ని ఏం చేయలేదు, నెరవేర్చలేదండి. ప్రభు యేసు మాత్రం నెరవేర్చాడు దాన్ని, అంతే. ఇంకెవరు నెరవేర్చలేకపోయారు. ఈ రోజుకి కూడా నెరవేర్చలేకపోయారు. ప్రభు నమ్ముకున్నటువంటి భక్తులు కూడా నెరవేర్చలేకపోయారు. కానీ ఎందుకని వారికి మరి స్వర్గ ప్రాప్తి జరిగిందంటే, ఒకటి ఎందుకంటే వారు ప్రభు యొక్క కృప మీద ఒకటి డిమాండ్ చేసి తెచ్చుకోవటం, రెండోది రిక్వెస్ట్ చేసి తెచ్చుకోవటం కదా.
రెండు విషయాలు. ఒకటి డిమాండింగ్, ఏంటిది? నాది నాకు ఈరా, ఎందుకేమి నువ్వు, నీ కోర్టుకి వెళ్తా. ఇది ఒక టైప్ ఆఫ్ డిమాండ్. అంటే అడిగే పద్ధతిలో ఇది ఒకటి. ఏది? నువ్వు ఎందుకేవో, న్యాయం తెలుసా నీకు, అది తెలుసా, ఇది తెలుసా, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, లేదంటే కోర్టులో ఆశ్రయిస్తాను. ఇది ఒక టైపు. ఇంకో టైప్ ఉంది, ఏంటంటే అరే ఈరా, నేను ఉంది కదా, ఇవ్వరా నాకు, ఇది నువ్వు ఉంచుకున్నావు కదా, నాకు ఇవ్వరా అని అడగటం. ఇది ఇంకో టైప్. ఇదేంటిది? ఇది రిక్వెస్టింగ్. ఇది కృప అంటే. మనం అడగమంది ఏంటంటే ప్రభువుని అడుగుతూనే ఉండాలట. ఏమని? అయ్యా, నీ నివాస స్థలంలో, నువ్వు ఉండేటువంటి స్థానంలో నాకు కూడా ఏమివ్వాలి? స్థానం ఇవ్వయ్యా. నీ పరిశుద్ధ ఆలయంలో స్థానం ఇవ్వయ్యా. నువ్వు ఉండేటువంటి స్థలమైనటువంటి పరలోకంలో నాకు స్థానం ఇవ్వయ్యా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే లోకం కాస్త ఇప్పుడు ప్రభువుని అడగడం మానేశారు. ఏమని? నన్ను స్థానము, నన్ను నీ దగ్గర ఉంచుకోయా, నీ దగ్గర స్థానం నాకు ఇవ్వయ్యా అని ప్రభువుని అడగటం మానేశారు. పాస్టర్లు అడుగుతున్నారు. ఏమని? ఎట్టాలండి ప్రభు దగ్గరికి, ఏం చేయాలండి అంటే సొంత లాభం కొంత మేరకు అన్నట్టుగా వీళ్ళు కొంచెం సొంత లాభాన్ని ఆశించి అసలు ఏం అవసరం లేదని ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే చాలా ఈజీరా బాబు, నువ్వు నా దగ్గరికి రావాలంటే జస్ట్ యూ డిపెండ్స్ ఆన్ మై గ్రేస్. ఏంటిదంట? నా కృప మీద నువ్వు. ఇంకా కింద ఏమంటాడంటే అటివాడు నాలుగుతో కొండెములాడడు, కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద. హల్లెలూయా. నింద. ఇది భలే ఉంటుంది. అసలు మీరు ఎప్పుడైనా అనిపించారో లేదో తెలియదు, కానీ మరి అనిపించినప్పుడు భలే చాలా ఆనందంగా ఉంటుంది. నాకైతే ఆనందంగానే ఉంటుంది. నిందంటే ఏంటి? నువ్వు చేసిన పని, నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్తావు నిందా? లేదు, నువ్వు ఏం చేయకపోయినా సరే నువ్వు తప్పు చేసావంటావు నిందా? ఏం చేయకపోయినా సరే మనం మ్యాక్సిమం మన పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే మనం చేసిన పని ఎవడని చెప్పినా అది నన్ను నిందిస్తున్నాడు అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. నువ్వు చేసావు కాబట్టి చెప్పారు. నాకు నిజంగానే అది నువ్వు చేసిన పని నీకు తెలియపరిచి తప్పురా అని చెప్పినప్పుడు అది నిందలు అవుతుంది. అది నిన్ను సరిచేయటం అవుతుంది, నిన్ను గర్దించడం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు చెయ్యని పని, నువ్వు చెయ్యరా ఆ పని అయినా సరే, ఏయ్ నువ్వు చేసావు అని ఎవడైతే ఎప్పుడైనా కొట్టారట్టగా, నువ్వు చెయ్యని పని చేసావు ఎవరైనా కొట్టారా? కొట్టారా లేదండి? మాట్లాడడం నాకు అర్థం చెప్పకుండా తగ్గలుగుతుంటే కొట్టారా? హల్లెలూయా. నువ్వు ధన్యుడు. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చి ఆ మిగిలిన పాస్టర్లు అందరూ వచ్చి, అన్నా ఏంటన్నా ఈ నిందలన్నీ మనకే, ఏంటి నిందలు? మనం ఏం చేయకపోయినా సరే ఏదో ఒక నింద మన మీద వస్తుందంటే ఆయన అన్నాడంట, ఈ డోంట్ వరీ, నింద ఒక 100 అనుకోండి అన్నాడు. నింద ఒక 100 అనుకోండి అన్నాడు. అంటే 100 రూపాయలు అంటే అప్పట్లో ఎక్కువ కదా, ఇప్పుడే 10,000 అనుకోవాలి. అంతేనా? నింద 10,000 అనుకోవాలి అంతే. నింద పట్టడం కన్నా ఇంకో విషయమే. కానీ ఈ నింద మోపేవాళ్ళు ఉంటారు చూసారా, మోపేవాళ్ళు అంటే మన మీద ఏం చేయకుండానే అది చేసేవంట, ఆడదంట, ఈడిదంట చెప్పు. వాళ్ళు మాత్రం ఎక్కడ ఉంటారంట? ఆయన నివాస స్థలంలో మాత్రం ఆయన ఉండండి, సమస్య లేదు. అది నువ్వైనా నేనైనా సరే. ఏంటి నేనేమన్నా పెద్ద గొప్ప? లేదంటే నువ్వేమన్నా పెద్ద గొప్ప? ఎవరికి గొప్ప కాదు. అసలు అందరూ ఆయన ముందుకు వెళ్ళేదానికి అందరూ కూడా చేతులు కట్టుకొని అయ్యా నాయన అనుకోవటమే. కానీ నువ్వు నేను ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ కూడా ఉంటాం. అందుకనే దావీదు ఫస్ట్ కీర్తన రాసుకుంటాడు. ఏమంటాడంటే దుష్టుడి యొక్క ప్రభావం నీతిమంతుల మీద అక్కడ ఉండదంట. ఇక్కడ ఏముంటుందంటే ఎక్కువ ఏముంటుందో తెలుసా? ఇక్కడ అధికారం ఎవరికో తెలుసా? అధికారం ఎవరికంటే ఇక్కడ ఎవరికి అధికారం ఉంది? నీకు నాకు అధికారం ఉంది. అసలు దేవుడి పిల్లలు అసలు అధికారం కోరుకున్నాడు. దేవుడి పిల్లడు ఎట్లా చదువుతాడు? అసలు నన్ను అదే అంటాను చాలా వరకు కూడా. చాలా మంది వచ్చి ఆయన మనోడేనండి, ఆయన క్రిస్టియన్ అండి, ఆయనకి అదే ఇవ్వండి, ఇది సపోర్ట్ చేయండి అంటే అసలు అధికారం కోసం ప్రాకులాడేవాడు ఎవడు కూడా ప్రభువైన యేసుకి శిష్యుడు కానేరడు. అంతే, ఒకటే మాట. అధికారం ప్రాకులాడేవాడు ఎవరు కూడా ప్రభువైన యేసుకు శిష్యుడుగా ఉండలేదు.
అధికారం కోసం ఎవరు ప్రాకులాడలేదు. చూడండి, మీరు కావాలంటే తీయండి, బైబిల్ తీసి చదువుకోండి, ప్రవక్తల వచనాలు చదవండి, వారి యొక్క చరిత్రలు చదవండి, లేదంటే ప్రభువుని యేసును నమ్ముకున్నటువంటి శిష్యుల యొక్క చరిత్ర చదవండి, శిష్యుల చరిత్ర చదవండి. ఏముంది? ఎవరైనా అధికారం కోరుకున్నారా? ఎవరు కోరుకోలేదు. సేవ చేయడం కోరుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. సేవ చేశారండి. నింద మోపకూడదట. అలా నింద కనుక మోస్తే ఆడు ధన్యుడు. నింద మోపిస్తే, లేదు నింద వేసేవాడు మాత్రం ఎక్కడికి వెళ్ళడంట? ఎవరో కూడా అక్కడికైతే మాత్రం. ఇంకా ఇంకొక విషయం ఉంటుంది. ఇప్పటికి నేను 3 విషయాలు చెప్పానండి. ఒకటి యథార్థవంతుడు, రెండవది నీతిమంతుడు, మూడవది నిజం పలికేవాడు, నాలుగవది నింద మోపేవాడు. ఇంకోటి ఉందంట, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయక నష్టము కలిగినను మాట 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 చెప్పాలి. ఇది అసలు మామూలు విషయం కాదు. ఇది వీటన్నిటికన్నా చాలా కష్టమైన పని. మాట తప్పదు. మనం చూడండి, అసలు దేవుడి ముందే ఎన్ని కబుర్లు చెప్తాం మనం, అన్ని కబుర్లు. నా వరకు నేనైతే ఎవరితో ఎక్కువ అబద్ధాలు ఆడతారా అంటే దేవుడితో ఆడిన అబద్ధాలు ఏ మనసుతో మనం ఆడడం. అసలు దేవుడితో ఇన్ని అబద్ధాలు ఆడతామండి బాబు. నీ అబద్ధాలు ఆయన లెక్క రాస్తే అసలు ప్రభు రుణం బట్టి మనం ఇంకా ఆయన లెక్క రాయట్లేదు కాబట్టి సరిపోతుంది. కానీ నిజంగా మనం ఆయన్ని చెప్పిన అబద్ధాలు మనం ఎవరికి చెప్పాం? మనిషికి పక్కన పెట్టండి, ఆయనతోనే అబద్ధాలు చెప్తాం మనం. నేను మొన్న మధ్య కూడా ఎవరో ఒక పాస్టర్ చెప్తా, మేబీ మీరు ఫేస్బుక్ లాట్లో చూసుంటారు కదా, అబద్ధాలు అంట ఈ మధ్య క్రైస్తవులు ఆడటం కాదు, పాడుతున్నారంట. అబద్ధాలు ఆడటం కాదంట. నా ఘనము అని ఏం పడుతున్నారంట? ప్రభు యేసుకి అంటారంట. నిజమా? ఇంకా నాకేమైందో అది నువ్వు ఇచ్చినదేనయ్యా, నేను నీ కోసం ఏదైనా ఇచ్చేస్తానయ్యా. ఏంటి చెప్పాలండి, ఎట్టికి చెప్పండి. అబద్ధాలే కదా ఇవన్నీ. నువ్వు ఆడేది, నేను ఆడేది. అసలు దేవుడితో నేను అబద్ధాలు మనం ఎవరితో ఆడవు. అసలు దేవుడితో కాదు. ఈయన అంటాడు మనిషి కూడా ఏం చేసుకోకూడదంట? అబద్ధాలు ఆడకూడదు, మాట తప్పకూడదు. ఒక మాట అన్నామంటే, ఇప్పుడు మనం దేవుడి దగ్గర ఒక నిర్ణయాలు తీసుకుంటాం. నేను చాలాసార్లు నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి ఫెయిల్ అయిపోయాను. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. నేనే చెప్తున్నాను, చాలా నిర్ణయాలు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఫెయిల్ అయిపోయాను. ఏదో చెప్తాం ఆయన దగ్గరికి వెళ్ళి, ఇది చక్కగా నూతన సంవత్సరం స్టార్టింగ్లో భలేగా ఉంటుంది. ఇంకా కొత్త బట్టలు వేసుకొని కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు అని చెప్పేసి ప్రభు దగ్గరికి వచ్చి, ఇగోయా ఇవాళ నుంచి నేను నీ దగ్గర ఒక మాట నేను తీసుకుంటున్నాను, ఇదిగో ఈ రోజు నుంచి ఇది చేయను, నేను అబద్ధాలు ఆడను, లేదు ఇంకోటి చేయను. కిందకు దిగగానే కిందే ఉంటాడు ఆడు. మరి ఎవరు? లేదు బయటికి వెళ్ళంగా ఒక ఫోన్, ఎక్కడున్నారు? ఎవరో ఆఫీసులో. ఎక్కడున్నారు? చర్చిలో ఉన్నాం చెప్పడానికి మనకి వల్ల కాక, చెప్పలేక, సార్ నేను ఇక్కడ ఉన్నానండి, ఎక్కడో చోట ఏదో చెప్తాం. అర్థమైందా? ఏమైపోయింది ఇప్పుడు అంటే అబద్ధాలు. మాట మనం ఏదైతే అనుకుంటామో, అసలు నేను ఒక విషయం చెప్తాను, అసలు ప్రభు దగ్గరికి రాకుండా ఉన్నటువంటి ఉద్యోగాన్ని దేన్నైనా సరే మీరు వదలడానికి సిద్ధంగా అండి. దేవుడు మీకు దాన్ని మించిందని మీకు ఇస్తాడు. అసలు నిజంగా ఇది మాత్రం మీరు వదలడానికి సిద్ధంగా అండి, సిద్ధమైపోండి. దాన్ని మించిన దేవుడు ఇస్తాడు. ఆయన ఇస్తాడని చెప్పి వదలకండి. కానీ మళ్ళీ అది కూడా ఆయన ఇస్తాడులే అని చెప్పి వదలటం కాదు, నీకు హృదయపూర్వకంగా ఇక్కడ రాస్తాడు. అందుకని ఎలాగంట, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుగుతో ఉండాలి. ఇవన్నీ కూడా అండి యథార్థత, నీతి, అబద్ధాలు ఆడకపోవటం ఇదే ఉంది దీనిలో. ఇంకా చూసినట్టయితే ఇంకా అంటాడు, తన ద్రవ్యం వడ్డీకి ఏమిడంట? వడ్డీకి ఇవ్వడు. అప్పు ఇవ్వడా? వడ్డీకి. జాగ్రత్తగానండి, ఇక్కడ తేడా ఉంది. క్రైస్తవుల మధ్య బాగా నేర్చుకున్నారు.
ఏమంటే నా దగ్గర అప్పు ఇవ్వకూడదండి, దేవుడు ఇవ్వద్దు, అప్పు ఇవ్వద్దు అన్నాడు దేవుడు. అసలు వాళ్ళకి బోధ చేసేది ఎవరో నాకు అర్థం కాదు. అప్పు ఇవ్వద్దు అన్నాడా? అప్పు ఇమ్మన్నాడండి దేవుడు. చాలా చోట్ల ఆయన గ్రంథంలో కూడా చెప్పాడు ఆయన, అప్పు ఇవ్వండి. నీవు ఎవరికైతే ఇస్తే వాడు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు, వాడికి అప్పివ్వు. ఏమన్నాడు? అప్పివ్వు, దానం కాదు. జాగ్రత్తగా ఉండండి, దానం కాదు, అప్పివ్వండి. అది ఎట్టవో ఇవ్వలేదు, తర్వాత సంగతి. కానీ అది నీ దృష్టికి ఏమవుంది? ఇప్పుడు నీ దృష్టికి దానం అయింది, ఆడి దృష్టికి అప్పు అయింది, దేవుడి దృష్టికి నీతి అయింది. హల్లెలూయా. ఏమైంది? ఆడి దృష్టికి ఏమో అప్పు అయింది, నీ దృష్టికి ఏమో దానం అయింది, దేవుడి దృష్టికి ఏమైంది? నీతి. అది నీతి. అర్థమవుతుందా? ఇంకా అంట మనం ఏం చేయకూడదంట? ద్రవ్యాన్ని ఏం చేయకూడదట? అప్పు ఇవ్వచ్చు, అప్పు ఇవ్వచ్చు, కానీ వడ్డీకి ఇవ్వకూడదు. జాగ్రత్తగా రండి. మళ్ళీ ఇది ఎట్లా అయిపోయిందంటే దేవుడు అప్పు ఇవ్వతున్నాడండి, మా డబ్బులు మాకే దగ్గర వచ్చి అట్లా కాదట. మనం అప్పు ఇవ్వాలట, కానీ వడ్డీ మాత్రం తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా చూస్తే, నిరపరాధిని చెరుపుడకై లంచము పుచ్చుకోడు. లంచం తీసుకోవడం అనేది అసలు ఎంత దరిద్రమైనటువంటి పని అంటే, ప్రపంచవ్యాప్తంలో ఏ పని చేసినా సరే ఇంకా ఏమో తెలియదు, కానీ అసలు ఈ లంచం అనేది, ఈ దరిద్రం మనిషి యొక్క జీవితాన్ని పాడు చేశారు. అంటే నేను చెప్పలేదు ఇంతవరకు ఎవరికి కూడా. చాలా వరకు నేను ఒక ఆయన్ని ఎట్లాగే ఒక పని చేసి పెట్టేదానికి వెళ్ళి పని చేయమని చెప్తే, ఆ పని చేయండి సార్ అంటే నన్ను డబ్బులు అడిగారు. అప్పుడు దాకా సార్ అని పిలుస్తున్నాను, కాస్త సరే ఇస్తాలే చెయ్యాలి. విన్నారా జాగ్రత్తగా? ఇస్తాలే చెయ్యాలి. అదేంటది? ఇప్పుడు దాకా సార్ అని ఇప్పుడు సింగిల్ వచ్చిందో ఏంటంటే డబ్బులు ఇచ్చే కాడికి నీకెందుకు గౌరవం లేదు అంటే, గౌరవం ఇవ్వాలి, నీతో ఎరకాల తిరగాలి, డబ్బులు ఇవ్వాలి. నెత్తినేసుకోవటానికి ఎందుకు నీకు ఇంక ఇవ్వండి? ఒకటి ఇస్తే గౌరవిస్తారు అధికారికి, ఎవరికైనా సరే. ఎందుకంటే అతను అధికారి, మనం గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవం ఎప్పటి వరకు చెప్పాలి? ఎప్పటి వరకు? తన యొక్క విధులని సరిగ్గా నిర్వర్తించినంత వరకు, మనకి ఫేవర్ చేసినంత వరకు బాగానే ఉంటుంది. వాడు లంచం తీసుకున్న వాడికి లంచం ఆ పని అది చేసి పెట్టడానికి లంచం తీసుకుంటా, మళ్ళీ గౌరవం కూడా ఇవ్వాలి, నీ వెనకాల తిరగాలి, నీతో పాటు నీ దగ్గర చేతులు కట్టుకొని ఉంచేవాలి. ఇంకెందుకు చేతులు కట్టుకొని ఉంచేది? నేను డబ్బులు ఇచ్చే కాడికి ఈ పని ఈ రేంజ్ రావదు. ఈ రేంజ్ రావున్నప్పుడు ఏంటి? నీ పై రోజు ఎవరితో చేయించుకుంటాం, డబ్బులు ఇస్తాం కదా. డబ్బులు ఇచ్చే కాడికి నీ దగ్గర ఎందుకు ఇంకా అనవసరంగా? నీకు అర్థమవుతుందా? ఇంకా లంచం పుచ్చుకోడంట. ఎవరు అంటే లంచం పుచ్చుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారైతే? ఇప్పుడు లంచం పుచ్చుకుని నాకు నరకంలో ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు సన్నిధిలో అయితే మాత్రము ఉండదు. మేబీ తీర్పులో ఉండొచ్చు, మేబీ తీసుకెళ్ళి ఇందులో నరకంలో ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. కానీ ప్రభు అయిన యేసు యొక్క ఆయన ఉన్నటువంటి సింహాసనం ముందు మాత్రము ఎవరు ఉండరంట? లంచం తీసుకునేవాడు అయితే మాత్రం ఉండడు. ఇంకా అంటాడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను. ఇక ఇవన్నీ చేసేవాడు కదిలించేవాడు ఎవరైనా కదిలిస్తారా? అతన్ని ఏమంటే అక్కడ కదిలించగలుగుతారా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు నేను ఏ విధంగా ఉండాలంటాడంటే, ఆయన మనం అంట సియోను పర్వతం వల్లే ఉండాలంట. సియోను పర్వతం కనుక ఎంత గట్టిగా అంటే, ఆ ప్రాంతాల్లో సియోను పర్వతం ఉంది కాబట్టి దాని గురించి తెలియపరిచారు. ఈ ప్రాంతాల్లో ఉన్న కొండ ఉందనుకోండి, ఆ కొండ ఎంత బలంగా ఉంటుంది? కొండ తొవ్వితే ఎన్ని రోజులు చదువుతాడు, ఎవడని చదువుతాడు? ఎప్పుడు వెళ్ళిపోతా స్ట్రాంగ్ ఎంత దృఢంగా ఉంటుందో తెలుసా? ఒకవేళ ఆ కొండ పైన కొట్టేయచ్చు. ఒకసారి ఏమవుతుందంటే కొంచెం పైన కొట్టేసి దారి వేసుకోను, లేదంటే ఆక్యుపై చేసుకొని చేస్తాను. కానీ కింద ఉంది, కొండ ఉంది. దానిలో దించాలంటే, దాన్ని తీసేయాలంటే, దాని పునాదుల్లో నుంచి లేపాలంటే ఎవడ వాళ్ళు అవుతుంది? పునాదుల్లో నుంచి కొండ రేపేస్తారండి? కొండ ఎక్కడున్నా సరే కొండే. దాన్ని తవ్వటం వల్ల కాదు,
దాన్ని నువ్వు కలపటం మేబీ దాన్ని కొంచెం డ్యామేజ్ చేసి నేను దీన్ని పగలగొట్టేసా తీసేసా అనుకుంటే నీ అంత మూర్ఖుడు లేడు. కానీ దాని పునాది ఎక్కడ ఉంది? ఆ కొండ పునాది ఎక్కడ ఉందంటే దాని కింద నుంచి ఉంది. ఆ కింద నుంచి ఎవడో కూడా దాన్ని లేపలేదు. అంత గట్టిగా అంత దృఢంగా మనం అందరం అయిపోవాలని దేవుడు తను అనుకుంటున్నాడు. అనుకుని ఎవరికి తెలియపరిచాడంటే దావీదుకు తెలియపరిచాడు. దావీదు ఎవరికి తెలియపరిచాడంటే ఈ కీర్తన ద్వారా మనకు తెలియపరిచాడు. హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్ళి దావీదు ఈ విషయం అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే నీవు ఇంట్లో గెస్ట్ లాగా ఉండాలంటే వాడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటయ్యా? నీ యొక్క ఆలయంలో ఒక మనిషి నివసించాలంటే దాన్ని నా ఆశ అంటాడు. నీ ఆలయంలో నివసించాలని నా ఆశ. మరి నా ఆశ తీర్చుకోవాలంటే నీ యొక్క దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో నువ్వు నాకు తెలియపరచాలంటున్నప్పుడు మరి దేవుడు ఏం చేశాడంటే ఆయన తెలియపరిచాడు. ఓటుగా తెలియపరిచాడు. యథార్థ హృదయం కలిగి ఉండాలయ్యా అన్నాడు. విన్నారా? 1 యథార్థ హృదయం కలిగి ఉండాలయ్యా అన్నాడు. 2 నీతిమంతుడుగా ఉండాలయ్యా అన్నాడు. 3 నిజమే పలకాలయ్యా అన్నాడు. 3వది నిజం పలుకయ్యా అన్నాడు. 4వది నింద వెయ్యక అన్నాడు. ఏమన్నాడు? నింద వేయమాకయ్యా అన్నాడు. 5వది మరి మాట తప్పకు అన్నాడు. ఏమన్నాడండి? మాట తప్పదు. 6వది వడ్డీకి ఇవ్వకు అన్నాడు. 7వది లంచము. 7 మాటలు ఈ యొక్క కీర్తన చదువుతున్నప్పుడు 7 క్వాలిఫికేషన్స్ దేవుడు తెలియపరిచాడు. 7 క్వాలిఫికేషన్స్ కూడా కలిగి ఉంటేనంట మనం ఇప్పుడు ఎక్కడ ఉంటాము? ఇప్పుడు ఆయన సన్నిధిలో నీకు నాకు బిర్యానీ సిద్ధపరిచాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడ? ఆయన సన్నిధి. ఆ బిర్యానీ ఈ బిర్యానీ తిని మనం భలే ఉంది అనుకుంటాం. మరి ఆ బిర్యానీ ఏ విధంగా ఉంటుందో మనం టేస్ట్ చేయాలి. టేస్ట్ చేయాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటిది ఇదిగో అంటున్నాడు దావీదు. అయ్యా ఎవరుంటారు నీ గృహంలో అంటే ఎస్ ఉండగలుగుతారయ్యా. నా గృహంలో అతిథిగా ఉండలేరని మేము బోధకులు చెప్పారేమో, సంబంధం లేదు. చెప్పారేమో, ఒక నీ దగ్గర ఉన్నటువంటి యాజకులు చెప్పారేమో, వాళ్ళకి ఏమైనా ఫేవర్ చేస్తే అక్కడ ఉండగలుగుతామని చెప్పారేమో. కానీ నేను చెప్పే మాటలు ఏంటంటే 7 క్వాలిఫికేషన్స్ కనుక కలిగి ఉంటే యు ఆర్ మై గెస్ట్. ఎవరి గెస్ట్? దేవుడికి నువ్వు గెస్ట్ అట. నీకు కావాల్సిన మర్యాదలన్నీ కూడా దేవుడు చేస్తాడంట. నువ్వు ఎటువంటి పోకళ్ళన్నీ పోతావో చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు కదా, పోకళ్ళు పోమా? మేబీ మీకు తెలియదేమో, చుట్టాల ఇంటికి వెళ్తే కొంతమంది భలే పోకడిపోతారు. అసలు ముందు నన్ను పలకరియలేదు. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. నేను ముగిస్తానండి. ఫస్ట్ పలకరియలేదు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. రాగానే పలకరియలేదు ఫస్ట్. 2వది మొహం మార్చుకున్నారు. 2. 3వది వాళ్ళు వస్తేనేమో భోజనాలేమో మాంసాలు వండుతారు, మాకేమో 4వది వస్తుంటే మళ్ళీ ఎప్పుడు వస్తామని అడగలేదు. ఇవన్నీ ఏంటి అనుకుంటారు? ఇవన్నీ మామూలుగా. నేను కొత్త విషయాలని చెప్పట్లేదు మీకు, నాకు కానీ నీకు కానీ కొత్త విషయాలని చెప్పట్లా. 5 మళ్ళీ వెళ్ళిన తర్వాత క్షేమంగా వెళ్ళావా లేదా అని ఈ 5 లక్షణాలు. ఇవన్నీ కూడా ఇంకా ఉంటాయి. ఇంకా చెప్పుకుంటా ఉంటే బోల్డని ఉంటా ఉంటాయి. ఇట్టా కాదంట. ఇట్టగా మామూలు మనుషులు చేసినట్టుగా దేవుడు చేయడు. ఆయన అతిథి గృహంలో నువ్వు ఉంటున్నప్పుడు నీకు ఎలా ఒక అతిథిని కనుక సత్కరించినట్టుగా, అతిథి మర్యాద ఎంత ఇచ్చినట్టుగా, ఎస్ నీకు ఎప్పుడు కూడా ఆ స్థానం అట్లాగా ఉంటుంది. ఆ స్థానం అబ్రహాము తన యొక్క గుడారంలో ఎప్పుడు కూడా ఒక బెడ్రూమ్ ఎవరికుందంట? ఎవరికుంది? అబ్రహాం ఎట్లా పండుకుంటున్నాడో అట్లాంటి బెడ్రూమే పక్కన ఉందంట. ఇది ఎవరికరా అంటే ఇది చుట్టాలకు అంట. ఎవరికి? ఎట్లాంటి బెడ్రూము? ఆయన పండుకుంటున్నాడు ఒక దగ్గర. ఆయన పడుకునేటువంటి బెడ్రూమే ఇంకోటి ఉంది పక్కన. ఇది ఎవరికి నాయన అంటే ఇది ఎవరికి అనుకుంటున్నారు? ఇది
బాటసారులు, అటు ఇటు ఇల్లు వచ్చేవాళ్ళు ఉంటారు కదా, అటు నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి వచ్చేవాళ్ళు. చుట్టాలకి కరెక్ట్గా చెప్పాలంటే నేను ఎంత స్థితిలో ఉంటున్నానో నా చుట్టాలు కూడా అదే స్థితిలో ఉంటారు. దేవుడు ఇప్పుడు అదే అనుకుంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో నా గృహంలో అతిథిగా ఉన్నవాడు కూడా. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను ఇంకా చివరికి. మీరు చికెన్ కర్రీ వండుకొని వచ్చినప్పుడు పక్కన పెట్టారు ఎప్పుడైనా? చెప్పండి, నవ్వుతారు. పెట్టారా? పెట్టారా? లేదు. మటన్ కర్రీ వండుకొని చికెన్ అడిగి పెట్టారు ఎప్పుడైనా? అంటే మీరు ఏం వండుకుంటున్నారో అదే కావాలంటే ఇంకోటి చేస్తాం మనం పచ్చడి తిని. అట్లాంటి గెస్ట్ అండి దేవుడు, అట్లాంటి హోస్ట్ దేవుడు, అట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఆయన యొక్క గృహంలో అతిథిగా ఉండవలసినటువంటి గొప్ప ఖ్యాతి ఎటువంటి తండ్రికి ఇచ్చాడండి. నువ్వు గెస్ట్గా ఉండొచ్చు అంటే ఎవరి గృహంలో? దేవుడి గృహంలోకి వెళ్ళి ఆయన బెడ్రూమ్ మీద ఆయన అక్కడ ఉంటాడు, అక్కడ. అందుకనే ప్రభు అన్నాడు కదా, ఇదిగో నా సింహాసనం మీకు ఇస్తా. ఎక్కడట? ఏ సింహాసనం? జయించిన వాడు నాతో కూడా సింహాసనం మీద. ఎవరు? ఈ ఇంట్లో చేయించాలంటే ఏం చేయించాలని కట్టేసుకునే ఉంది సంపడానికి కాదుగా. ఈ 7 లక్షణాలు ఉన్నాయి కదా, ఈ 7 లక్షణాలు జయిస్తే ఎక్కడ ఉంటామంట మనం? ఆయనతో పాటుగా ఆయన సింహాసనం మీద కూర్చో సమానంగా అట్లాగా. అందుకని పౌలు కూడా ఏమంటాడంటే నేను ప్రభువుతో కూడా సమ అనుభవము కలిగింది. అందుకని అంత ధైర్యంగా చెప్పగలిగారు. కాబట్టి మనము కూడా వచ్చేటువంటి రోజుల్లో నీ యొక్క నివాస స్థలం ఎక్కడ, నా నివాస స్థలం ఎక్కడ? దావీదుని అడిగారంట, నీ నివాస స్థలం ఎక్కడ అని. ఆయన కీర్తన కీర్తన రాస్తాడు, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే అన్నాడు. హల్లెలూయా. ఇంకేంటండి, నేను ఈ నివాస స్థలం ఏడుందంటే ఎక్కడుంది? ఎక్కడుంది? పరలోకంలో ఉందిరా బాబు. మాకు చక్కటి నివాస స్థలం మా అందరికీ కూడా సరిపోను. ఇక్కడ మనకు చూడండి ఎంత రూమ్, ఎంత పెద్ద ఇల్లు ఉన్నా మనకు చిన్నగా అనిపిస్తా ఉంటుంది ఒకసారి. కాదా? మీకు అనిపించలేదా? నాకు అనిపించింది. అది ఎంత పెద్ద ఇల్లు ఉన్నా సరే ఇదే ఇప్పుడు మేము ముగ్గురు ఎట్లుంటున్నామో ఒక చిన్న గదిలో ఉన్నాం మొన్నటి దాకా. ప్రభువుని బట్టి ఇల్లు ఇచ్చాడు. ఇప్పుడు నాకు ఈ ఇల్లు కనిపిస్తుంది. అంటే ఇంక దీనికన్నా పెద్ద ఇచ్చాడు అనుకో, నాకు రోజులైన తర్వాత అదేమనిపిస్తుంది, అది కూడా ఇల్లు కనిపిస్తుంది. ఇరుకే లేనటువంటి ప్రదేశం ఎక్కడైనా ఉందరా నాయన అంటే ఎస్ ఉంది. అది ఎక్కడంటే నా దేవుడు అయినటువంటి దేవుని యొక్క అతిథిగా నువ్వు కనుక ఉండగలిగితే ఎక్కడ? ఆయన స్థానంలో, ఆయన లోకంలో, ఆయన ఉన్నటువంటి గృహంలో. మనకి ఎట్లాంటి స్థలం ఉందంటే విశాలంగా ఉందంట. హల్లెలూయా. నా బాధ ఏంటంటే ఇల్లు కనిపిస్తుంది కానీ నాకు చర్చీలు కనిపిస్తుంది. నాకు అదే బాధ పెడుతుంది నిజంగా కదా. ఎలా అనిపిస్తుంది? ఇల్లు ఇరుగ్గా అనిపిస్తుంది. 4 రోజులకి ఇంకోళ్ళు వస్తే అక్కడ ఉండలేకపోతున్నాం అసలు అన్నట్టుగా, బాగా ఇరుకింటిగా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. చర్చ అనిపించలేదు మనకి. నాకు అది చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అది ఇదేంటిది ఇది, కానీ తప్పులేదు. కానీ ఉన్నటువంటి 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, కానీ మన నివాస స్థలం ఇక్కడ. ఇది జ్ఞాపకం చేసుకోవాలయా. ఇంత కృపించావు నాకు. నీ గృహంలో నన్ను గెస్ట్గా పిలిచి నాకు మర్యాద చేయటానికి. మనం మామూలుగా మనం చేసే భక్తి అంతా ఎట్లా ఉంటుందంటే దేవుడికి అనగానే మర్యాద చేయాలి. ఎవరికి? దేవుడికి మర్యాద చేయాలి. అది కూడా చూడండి, ప్రసాదాలు పెడతాం, నైవేద్యాలు పెడతాం, ఇది పెడతాం, అది పెడతాం. ఆయన ఎవరో మన కళ్ళు చక్కగా కొంత కళ్ళు తెచ్చి దేవుడి ముందు పెట్టాడు, బాటిల్ తెచ్చి దేవుడి ముందు పెట్టాడు. ఏం ఆఫర్ చేస్తాం ఇవన్నీ దేవుడికి. కానీ దేవుడు అంటున్నాడు నాకు నువ్వు ఇవ్వాల్సిన అవసరం నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. ఎట్లాంటిది ఇస్తానంటే నువ్వు గెస్ట్గా ఉంటావు నా దగ్గర, హ్యాపీగా బతకొచ్చు. నువ్వు యుగాలు తరతరాలు తిన్నా తరగనటువంటి గొప్ప వెల్త్, తిన్నా తరగనటువంటి ఒక గొప్ప సంపద నా దగ్గర ఉంది. అది నీకు నేను ఫ్రీగా ఇస్తా అన్నాడు. హల్లెలూయా. ఆ ఫ్రీగా సంపాదించుకున్నటువంటి మనము ఆయన స్తుతించాలి. ఆహా, ఎంత భాగ్యం ఇచ్చావయ్యా. నీ గృహంలో నేను అతిథిగా ఉండొచ్చాను. ఎలా? అంత గొప్ప భాగ్యం ఇంకే మానవ మాతృడికైనా ఉంటుందా?
దేవుడి గృహంలో నువ్వేంటండి అసలు? నీ 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 పొజిషన్ ఏంటి? దేవుడి పొజిషన్ ఏంటి? ఆయన గృహంలో నువ్వు చక్కగా ఒక గెస్ట్ లాగా, అంటే ఒక చుట్టూ అయినట్టుగా, చుట్టూ రాగానే మనం ఎంత మర్యాద ఇస్తాం కాళ్ళు కడుక్కోవటానికి. అంటే నేను ఇప్పుడు దాకా ఇందాక దాకా నెగిటివ్స్ చెప్పాను. పాజిటివ్స్ ఏంటి? రాగానే పలకరించాలంట, రాగానే ఏం చేయాలి? కాళ్ళు వాళ్ళ ఆడే కడిగేసుకోవడానికి కొంతమంది ఉంటారు, మనం ఏమవసరంలా. వచ్చి రాగానే ఆడే కాళ్ళు కడిగేసుకుంటారు పాపం. అట్లీస్ట్ టవల్ తీసుకొచ్చి ఇచ్చి తుడుచుకోనైనా అని రాగానే చేసి ఒక టీ పెట్టి అది ఇది ఇది అది చాలా చేస్తూ ఉంటాం. అయ్యగారు ఒక మాట చెప్తాడు, నాకు గుర్తు ముగిద్దాం. ఇంకా ఒకసారి చెప్తా ఆయన ఒక మాట చెప్పాడు. ఇష్టం లేని బంధువులు వస్తేనేమో, ఇష్టమైన వాళ్ళు వస్తేనేమో, ఇష్టమైనగా ఉన్న వాళ్ళు వస్తేనేమో పక్కన కూర్చోబెట్టుకొని ఇక అది చేసి పెట్టి ఇది చేసి పెట్టి ఇది చేసి పెట్టి అది చేసి పెట్టి ఆడు తిన్నా సరే నేను తినిపిస్తామంట. ఇష్టం వచ్చిన వాళ్ళు వచ్చారు, ఇష్టం లేని వాళ్ళు వచ్చారు. వచ్చావా? కూర్చో. ఏంటి వెళ్తావా? ఆడు వెళ్తానండి పాపం. ఏది వెళ్తావా? ఎప్పుడు బయలుదేరుతావు? ఇది ఎప్పుడు అడుగుతామంట మనం. ఇష్టం లేని వాళ్ళు వస్తారు. ఇవన్నీ కూడా నిజంగా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు. ఈ పాఠాలు నేర్చుకుంటున్నటువంటి నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంత గొప్ప కృప. ఆయన గృహంలో మనల్ని అతిథులుగా ఉంచుకోవడానికి సిద్ధపడిపోయాడంటే చూడండి, ఆయన సిద్ధపడిపోయాడు. ఆయన ఎస్ నువ్వు ఉండొచ్చు, నువ్వు ఉండలేవు అన్నాడా? నువ్వు నువ్వు ఉండొచ్చు అన్నాడు. కాకపోతే చిన్న చిన్న క్వాలిటీస్ కావాలి నాయన. అయ్యేంటి పెద్ద విషయం కూడా కాదు, ఇది చాలా పెద్ద విషయం అండి. యథార్థత కలిగి ఉండండి. ఎవరి దగ్గర యథార్థత? నీ యథార్థత మనిషి ముందు ఎంత చూపించినా, నీ యథార్థత ఎంతనా చూపించు జనం ముందు. ఏమండి నేను మాట చెప్తాను, ఇంటికి పిలిచి 10 రకాల కూరలు పెట్టండి. ఆ నడవడం అయిన తర్వాత అన్ని కూరలు పెట్టాడు కానీ ఒక మంచి మొక్క లేదు నాకు అంటే ఏమి లేదు. యథార్థత సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి. ఎంత అన్నసి అది దేవుడి దగ్గర అలా ఉండదు. ఆయన దగ్గర యథార్థత కలిగి ఉండాలంట, నీతిగా ఉండాలంట, మాట తప్పకుండా. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర? మనం తప్పేదా ఆయన దగ్గర అసలు. ఇక మనిషి కన్నా కొంచెం భయపడి మనం వీడికి ఆ మాట చెప్పాం, వీడు మనం అడుగుతాడు అని అన్న మనకి కొంచెం ఏముంటుంది? నేను 11:30 రామని చెప్తున్నా, ఆయన కొంచెం భయం ఉంటుంది. ఏముంది? అమ్మో వాళ్ళ అన్న నన్ను అడుగుతాడు. అదే దేవుడి దగ్గర నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, సమాధానం ఎవరికి చెప్పాలి? ఇప్పుడు నేను అందుకనే కొన్ని విషయాలు దేవుడి దగ్గర నిర్ణయం తీసుకున్నాను. ఏంటి అంటే, ఇదిగో ఆదివారం రోజున ఏదన్నా వచ్చే లెక్కే ఉంటే అట్ట మరీ ఇంపార్టెంట్, మరీ చచ్చిపోయేదా అట్ట ఉంటే తప్పిస్తే ఇంకెక్కడికి కూడా వెళ్ళకూడదు. మందు ఒకటి తాగకూడదు. ఇట్లాంటివన్నీ ఎవరి ముందు తీసుకున్నాం? దేవుడి ముందు తీసుకుంటే అవి ఎప్పుడు కూడా మనం నుంచోవాలంట. దేని మీద? మాట మీద. ఇంకా యథార్థ హృదయం కలిగి, నీతి కలిగి, ఇంకా మాంసం పుచ్చుకోకుండా, ఇంకా మనిషి మీద ఉట్టుకునే అసలు పదే చెప్తారు. ఉట్టుకునే ఆడేముండదు విషయం. ఉట్టుకునే సారీ చెప్పు. అట్లాంటి మాటలన్నీ కూడా మనం ఏం చేయాలంట? అదే పెద్ద విషయం కాదు అసలు. మీరు కష్టం అనుకోకండి. అసలు చాలా చాలా ఈజీ. మనుషులను బాగా పాడు చేసేసింది సాతాను, ఏమీ నేర్పించేసి మనుషుల్ని. దేవుడు ఎట్లా ఉండమంటాడంటే, బాబు నేను సృష్టించినప్పుడు నీలో ఇవన్నీ లేవు, ఏవి ఇవన్నీ లేవు, అలా ఉండు చాలు. హల్లెలూయా. ఉంటున్నారా? నేను సృష్టించినప్పుడు నీలో అవి లేవు, అలా లేకుండా ఉండు చాలు. ఇంకా అవసరం లేదు నాకు కూడా. నువ్వేమో నాకు ధర్మం పెట్టద్దు, దశకం చేయొద్దు, అవసరం లేదు. నేను పుట్టించినప్పుడు నువ్వు ఎట్టున్నావో అట్లా ఉన్నాంటే మరి బట్టలు లేకున్నాను కాదు. మళ్ళీ ఇది ఒక తగ్గ నొప్పి. అట్లా ఉండమన్నాడంటే బట్టలు లేకుండా అట్ట కాదు కదా. దేవుడు ఇచ్చినప్పుడు మనసు ఎంత నిర్మలమైనటువంటి మనసు ఇచ్చాడు. అతనికి మంచి తెలియదు, చెడు తెలియదు. అది కదా తెలుసుకున్నావు, మంచి చెడులు తెలుసుకున్నావు. కనీసం ఇప్పుడన్నా మంచిగా అట్రాక్ట్ అవ్వచ్చు కదా, చెడుకి అట్రాక్ట్ అవ్వదు ఎందుకు? కాబట్టి దేవుడు మనకి, నేను ముగిస్తానండి, చాలాసేపు నుంచి ముగిస్తా అని చెప్తున్నాను. చూడండి, దేవుడు మనకు ఒక గట్టి ఛాన్స్ ఇచ్చాడండి. ఏంటో ఛాన్స్ అంటే, ఆయన గృహంలో ఆయన ముందు
చక్కగా ఆయనతో కలిసి భోజనం చేసేటువంటి, ఉండేటువంటి, తినేటువంటి, ఉండేటువంటి, ఆయనతో పాటు ఉండి, ఆయనతో పాటు తిరిగి, ఆయనతో పాటే ఉండే కృప మనకి ఇచ్చాడు. దీన్ని బట్టి దేవుని స్తుతించండి. ఎంత గొప్ప విషయం ఇది కదా. కాబట్టి మనమందరం కూడా స్తుతిద్దాం, ప్రభువుని స్తోత్రిద్దాం, మనమందరం కూడా ఆరాధన చేద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువు నిజంగానే మనం జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆయన అనేకమైనటువంటి కష్టాలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, ఇదిగో నీకు నాకు దేవుడు ఈ స్థితిని ఇస్తున్నాడు. ఇదిగో నువ్వు నాకు గెస్టువి, నువ్వు నా దగ్గరికి రావచ్చు, ఏ సమయం అయినా రావచ్చు. వచ్చి నా దగ్గర ఉన్నటువంటి శాంతిని పొందుకోవచ్చని తెలిపినటువంటి దేవుడు, ఏకైక దేవుడు, త్రియేక దేవుడు ప్రభు యేసు జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ఆరాధిద్దాం. అవకాశాన్ని దయచేసి